దేశంలో కార్మికులుగానే బానిసలుగా మార్చే చట్టాలను ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇక్కడ మీ అందరికీ తెలిసేదిలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతి కార్మికుడు ఏ రంగంలో పనిచేస్తున్న కార్మికుడి కంటే 10 గంటలు పనిచేసుకునే అవకాశాన్ని బడా కార్పొరేట్ వ్యక్తులకు తెలంగాణ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. 10 గంటలు మీరు పని చేయవచ్చు అని చెప్తుంది. ఏ విధంగా 10 గంటలు పని చేయవచ్చు మనం అందరం కూడా క్వశ్చన్ చేసిన సందర్భం ఉంది. అది కేంద్ర ప్రభుత్వం కూడా కార్మికులకు అసలు ఎవరు కూడా హక్కులు లేకుండా, చట్టాలు లేకుండా, మీకు రక్షణ లేకుండా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు హమాలి వర్కర్లు ఇక్కడ ఎక్కువ మంది హమాలి వర్కర్లు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు, గ్రామ పంచాయతీ వర్కర్లు ఉన్నారు, అంగన్వాడీ వర్కర్లు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ మేజర్గా హమాలి వర్కర్లకు నేను చాలాసార్లు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితులు ప్రమాదం జరుగుతుంది, తప్పించుకునే పరిస్థితులు ఇంకొక ఇప్పుడు మిత్రులు సంక్షేమ బోర్డు కూడా ఎవరికైనా ఇబ్బందులు జరిగితే మొత్తం ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా మనకి మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. కానీ ఇక్కడ కూడా మన పరిస్థితులు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఐకేపీ సెంటర్లకు వస్తున్నారు, వాళ్ళు కొబ్బరికాయ కొట్టి ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసి పోతున్నారు. కానీ ఈ ఐకేపీలో వడ్లు జోకి రైతులకు డబ్బులు రావాలంటే ఈ మధ్యలో ఉన్న వ్యక్తే హమాలి వర్కర్. ఈ హమాలి వర్కర్ల సమస్యలు మాత్రం ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితిలో ఇక్కడ ఎమ్మెల్యే గారికి కానీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో ఎక్కడ కూడా లేదు. మీరు అందరూ గమనించండి, హమాలిగా ఇలా ఐకేపీలకు వస్తున్నారు, మీ అందరితో కూడా కొబ్బరికాయ కొట్టిస్తున్నారు. మీ పెద్ద మనుషులతోనో లేకపోతే ఇంకెవరో హమాలి వర్కర్లతో కొబ్బరికాయలు కొట్టిస్తున్నారు, సర్పంచ్తో కొట్టిస్తున్నారు, అక్కడ ఆ పెద్ద రైతులతో కొట్టిస్తున్నారు. కానీ ముఖ్యమైన ఇబ్బందులు ఎదుర్కొనేది ఈరోజు రైతు కంటే ఎక్కువ హమాలి వర్కరే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి కనీసం అక్కడ నీటి సౌకర్యం ఉండదు, ఒక టెంట్ సౌకర్యం, ఎవరికైనా ఇబ్బంది అయితే కనీసం అక్కడ ఒక ఆరోగ్యంగా వాళ్ళకు ప్రథమ చికిత్స చేయడానికి కూడా ఎట్లాంటి అవకాశం కూడా లేని పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. మనం అందరం కూడా ఐక్యంగా ఉండి మన సమస్యలు పరిష్కరించేంత వరకు, లేకపోతే అధికారులు మన దగ్గరకు వచ్చినప్పుడు మన సమస్యలు వాళ్ళకి దృష్టి తీసుకెళ్ళి మన లేకపోతే ఎమ్మెల్యే గారి దగ్గర కానీ కలెక్టర్ దగ్గర కానీ మన సమస్యలు పరిష్కరించాలంటే మీరు అందరూ కూడా, అంటే హమాలి వర్కర్లు ఓన్లీ వడ్లు వచ్చినప్పుడు మాత్రమే మీకు సమస్యలు ఉంటే లేకపోతే మనకి ఇబ్బందులు ఉంటాయి అని అనుకోకుండా నిరంతరం కూడా మీరు హమాలి వర్కర్లు ఉంటున్నారు కాబట్టి మీ గుర్తింపు కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి మీకు ఏం జరిగినా మీ పిల్లలకు కానీ మీకు కానీ ఆరోగ్య బీమా, కనీసం ప్రమాద బీమా కానీ, ఆరోగ్య స్కీములు కానీ, లేకపోతే ఏమైనా మీ ఎవరికైనా ఇబ్బందులు అయితే ప్రభుత్వమే ఒక కార్పొరేట్ వైద్యం కూడా మీకు ఉచితంగా వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి కూడా మీరు అందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేసి ప్రభుత్వం దృష్టికి మీ సమస్యలు తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా కూడా మీరు అందరూ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు అందరూ కూడా ఐక్యంగా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఈ కార్యక్రమంకి వచ్చిన